ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి సాధారణ గ్రహస్థితి ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి వారికి ప్రతి గ్రహం కూడా ప్రతికూలంగా ఉంది. కావున ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం మరియు ప్రాణాపాయ స్థితి ఉంటుంది. 9 గ్రహాలు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన సమస్యలే మళ్ళీ వస్తూ ఉంటాయి. ప్రశాంతత ఉండదు. శరీరం అలసిపోతుంది. కష్టపడి సంపాదించిన ధనం సక్రమంగా నిలవదు. ఏదో ఒక రకంగా ఖర్చయిపోతుంది. అప్పులు తీర్చడానికి మీ యొక్క ఆదాయం సరిపోతుంది. ఈ వారం ఆర్థికంగా చాలా బాధపడే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అంతంత మాత్రంగానే ఉంటుంది. సున్నితమైన విషయాల పట్ల మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారం మొత్తం మీకు ప్రతికూలంగానే ఉండబోతుంది. 9 గ్రహాలు బాలేనందున మీ యొక్క పరిస్థితి ఇలానే ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ఈ వారం ఏం చేసినా కూడా మనసు మెదడు ఓపెన్ చేసి పనుల్ని చేయాలి. ఎవరిని కూడా నమ్మకండి. అప్పులు అస్సలు ఇవ్వకండి. సంపాదించిన డబ్బును సక్రమంగా వినియోగించుకోండి. వ్యసనాల జోలికి అస్సలు వెళ్ళకండి. ప్రత్యేకంగా ఉద్యోగం మారేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఉద్యోగ మార్పు అనేది అంత మంచిది కాదు. అయితే వ్యాపారస్తులు వ్యాపారంలో ఆశించిన విధంగా లాభాల్ని సాధిస్తారు. చాలా కష్టపడతారు. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేయాలి మరియు ఆదిత్య హృదయాన్ని చదవండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 2వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.